ఒక 23 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలు, టెర్రరిస్టు ట్రైనింగ్ ప్లేసెస్ ఒక 9 ప్లేసుల్లో మన భారత సైన్యం ఆ 9 ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ సందర్భంగా భారతదేశం ఏమందంటే, మేము పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం కాదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, పాకిస్తాన్ మిలిటరీకి వ్యతిరేకం కాదు, మిలిటరీ స్థావరాలు కానివ్వండి, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సివిలియన్ సామాన్య పౌరులకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, ఎలాంటివి కూడా మేము అంటుకోము, అది మా ఎజెండా కాదని చెప్పేసింది. అయితే దాంతో సరిపెట్టుకోకుండా, అది మనం పాకిస్తానీ ప్రజలకి చేసిన సహాయంగా చూడకుండా, పాకిస్తానీ ప్రభుత్వం, పాకిస్తానీ మిలిటరీ ఒక దుస్సాహసానికి దారితీస్తూ 7వ తారీఖు రాత్రి, అలాగే 8వ తారీఖు నిన్న మన బోర్డర్స్కు దగ్గర ప్రాంతాలైనటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు దాదాపు 10 నుంచి 15 ప్లేసెస్ మీద, 15 మన సిటీస్ మీద, అలాగే జమ్మూలో ఉన్నటువంటి నేషనల్ ఎయిర్పోర్ట్ మీద, ఒక ఎయిర్పోర్ట్ మీద వాళ్ళు దాడులు చేయాలని డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి, ఫైటర్ జెట్స్ తోటి ప్రయత్నాలు చేశారు. వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలని తిప్పికొడుతూ మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాటిని గాల్లోనే ధ్వంసం చేయటం, వాటి శకలాలు మాత్రం అక్కడ ఇక్కడ పడినాయి, కానీ డైరెక్ట్గా అవి మన భూభాగం మీద పడినట్టు కానీ మనకి నష్టం జరిగినట్టుగా కానీ ఇంతవరకు దాఖలాలు లేవు. అంటే ఒక దుశ్చర్యకి, ఒక దుస్సాహసానికి, శక్తికి మించిన ఆలోచనలు, శక్తికి మించినటువంటి ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్కి మొట్టమొదటి రోజునే, ఇంకా మన పాయింట్ ఆఫ్ వ్యూలో యుద్ధం స్టార్ట్ కాలేదు, యుద్ధం అవసరం లేదనుకుంటున్న భారతదేశం చేతిలో చిత్తుగా దెబ్బతింది. అయితే మనల్ని రక్షించుకునే దాంట్లో భాగంగా నిన్న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన ఆర్మీ వాళ్ళు కానివ్వండి, మన నేవీ వాళ్ళు కానివ్వండి, మొత్తం యాక్టివ్గా పాకిస్తాన్ చర్యల్ని తిప్పికొట్టారు. అటు జమ్మూ నుంచి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి, జమ్మూ నుంచి, దాని కింద ఉన్నటువంటి రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ ప్రాంతాలు కానివ్వండి, అన్ని ఏరియాస్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూనే వాళ్ళకు కూడా కొంత తెలిసి రావాలని చెప్పేసి మన నేవీ వాళ్ళు, వైమానిక దళాలు కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ కొన్ని స్థావరాల మీద, డంప్స్ మీద కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కాకుండానే చేస్తున్నాం. అంటే భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యుద్ధం స్టార్ట్ చేయాల, మన మీద యుద్ధానికి కాలుదూతున్నటువంటి పాకిస్తాన్ని కట్టడి చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం. పాకిస్తాన్కి ఇకనైనా తెలివి రావాలని, పాకిస్తానీ ప్రభుత్వానికి వాళ్ళ ప్రజల బాగోగుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పటికీ కోరుకుంటున్నాం. ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టరు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళకి దీనివల్ల జరిగే నష్టాలని వాళ్ళకి హితబోధ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు $1.3 బిలియన్ కోసం వాళ్ళు IMFని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇంతకుముందే శాంక్షన్ అయినటువంటి $7 బిలియన్ ప్యాకేజీలో భాగంగా ఈ విడతను కూడా రిలీజ్ చేయండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము భారతదేశం చేతిలో దెబ్బతింటున్నామని చెప్పేసి ఏదో కుంటి సాకుతోటి IMFలో ఇవాళ రాత్రికి వాషింగ్టన్ డీసీలో ఒక సమావేశం జరగబోతుంది. దాంట్లో వాళ్ళు 1.3 బిలియన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో లేదా విదేశీ నిలువల రూపంలో మనకున్నటువంటి క్రెడిట్ బ్యాలెన్సు దాదాపు $450 బిలియన్ పైచిలుకుంది. $450 బిలియన్ పైచిలుకు. పాకిస్తాన్ ఇవాళ అప్పడుగుతుంది ఎంత? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $1.3 బిలియన్. అంటే అంత దయనీకర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను పెట్టుకుని పాకిస్తాన్ ఇలాంటి మూర్ఖపు చర్యను తీసుకోవడం అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా విస్తుపోయేలా చేస్తుంది. వాళ్ళు ఏ అండ చూసుకుని, ఏ బలం చూసుకుని, ఏ టెక్నికల్ సామర్థ్యాన్ని చూసుకుని ఇంతగా మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య సదృశ్యం కాక మరేంటి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనలిస్టుల అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే
పాకిస్తాన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇవాళ వరకు మనం ఇంటర్నల్గా చూసినట్టయితే బలూచిస్తాన్ను 1947లోనే పాకిస్తాన్తో కలవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు భారతదేశంలో ఉండాలని ట్రై చేశారు. కానీ భూభాగాలు వేరువేరుగా ఉండటం వల్ల, మధ్యలో కొంత భూభాగం పాకిస్తాన్ ఉండటం వల్ల, మిగతా రాష్ట్రాలు ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైంది. వాళ్ళు ఎప్పటి నుంచో మేము విడిపోతాం, కలిస్తే భారత్తో కలుస్తాం, లేదంటే మేము విడిగా ఇంకో దేశంగా ఉంటామని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా పాకిస్తాన్కి, అంటే ప్రస్తుతానికి వాళ్ళ ప్రభుత్వం అయినప్పటికీ పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఆర్మీకి వ్యతిరేకంగా నిన్న పోరాటాలు చేశారు. ఎంతోమంది సైనికుల్ని మొట్టబెట్టారు. పాకిస్తాన్ సైనికులు వెనక్కి పోవాలని చెప్పేసి వెనక్కి తరిమేశారు. ఇది ఒక పెద్ద అంతర్గత సమస్యలాగా పాకిస్తాన్కి ఇవాల్వ్ అవుతుంది. అతి త్వరలో బలూచిస్తాన్ కూడా స్వతంత్ర దేశంగా వాళ్ళని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ నిన్న కొన్ని డ్రోన్స్ ద్వారా, క్షిపణుల ద్వారా నష్టపరచాలని చూసింది. దానికి ప్రతిచర్యగా భారతదేశ ఆర్మీ కూడా తగిన యాక్షన్ తీసుకుంటుంది. పీఓకేని కూడా విముక్తి చేయాలని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత భూభాగంలో కలిపేసుకుని, అంటే అది ఎప్పుడు మందే, దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇన్నాళ్ళు కథ నడిపిస్తున్నారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలని చెప్పేసి మన పౌరులు చాలా బలంగా కోరుకుంటున్నారు. సో బహుశా మన రక్షణ దళాలు, మన ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుందేమో చూద్దాం. ఏదేమైనప్పటికీ మనకి పాకిస్తాన్కి ఉన్న భూభాగం ఎంతైతే కామన్ తీరం ఉందో ఆ తీరం అంతటా వాళ్ళు డిస్టర్బ్ చేశారు. ఆ బోర్డర్ మొత్తాన్ని డిస్టర్బ్ చేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వాళ్ళ క్షిపణులు వచ్చి ఇక్కడ ఏదో చేయాలని మన సివిలియన్స్ మీద, మన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మన ప్రభుత్వ ఆస్తుల మీద, మన పౌరుల ఆస్తుల మీద, మన ప్రైవేట్ ఆస్తుల మీద వాళ్ళు క్షిపణుల్ని ప్రయోగించారు కాబట్టి, డ్రోన్స్ను ప్రయోగించారు కాబట్టి, బాంబ్స్ వేయాలని ట్రై చేశారు కాబట్టి దాన్ని అడ్డుకున్నాం, దాన్ని గాల్లోనే పేల్చేసాం. దానివల్ల మన భారతదేశానికి ఇంతవరకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఇక రాబోయే కార్యక్రమాల్లో రేపటి నుంచి, ఇవాళ నుంచి రేపు కానీ ఇక ముందు కానీ ఇప్పటికైనా పాకిస్తాన్ సరైన ఆలోచన చేసి సరిపెట్టుకుంటే వాళ్ళకి క్షేమం. లేదనుకుంటే ఇది 5వసారి యుద్ధం చేసినట్టు అవుద్ది. పాకిస్తాను భారతదేశంతో 5వసారి యుద్ధానికి దిగినట్టు అవుద్ది. 5వసారి మన డిఫెన్స్ చేతుల్లో, మన డిఫెన్స్ ఫోర్సెస్, మన మిలిటరీ ఫోర్సెస్లో మరొక్కసారి తీవ్రంగా గాయపడి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇది పాకిస్తానీ ప్రజలకు మంచిది కాదు. పాకిస్తానీ ప్రజలను, విఘ్నులు అందరూ ఆలోచించి వాళ్ళ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికీ భారతదేశంతో పాటుగా ప్రపంచం అంతా కూడా కోరుకుంటుంది. ఎలా జరుగుద్దో చూద్దాం. ఇంకొక విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇన్నాళ్ళు పాకిస్తాన్ మా దగ్గర ఫైటర్ విమానాలు ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయని, మా దగ్గర ఎయిర్ ఫోర్స్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే, ఇండియా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మమ్మల్ని మేము కవర్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఒక బలమైనటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని క్లెయిమ్ చేసేది. అది నిన్నటితో అదంతా తప్పు, అదంతా ఫాల్స్, అదంతా కూడా మేకపోతు గాంభీర్యం అని తేలిపోయింది. వాళ్ళ క్షిపణుల్ని మన వాళ్ళు ఎయిర్లోనే కొట్టేశారు, గాల్లోనే కొట్టేశారు. వాళ్ళ విమానాల్ని మనం గాల్లో కొట్టాం. వాళ్ళ F-16 పడిపోయింది. వాళ్ళ JF-17 చైనా నుంచి కొనుక్కున్నారు. వాళ్ళు చాలా గొప్ప ఫైటర్ విమానం అని కొనుక్కున్నారు. అలాంటి JF-17స్లో ఒకదాన్ని మనం పడగొట్టడం జరిగింది. అలాగే ఇవి ఎక్కడెక్కడి నుంచి బయలుదేరినాయో ఆ స్థావరాలని మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు HQ-9 అని చెప్పేసి చైనీస్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. అంటే ఒకవేళ భారతదేశం కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళ మీద ఇలాంటి దాడులు చేయాలని ట్రై చేసినప్పుడు ఎయిర్లో ఎదుర్కోగలగటం. వాళ్ళు ఎవరినో ఎదుర్కోవటం సంగతి దేవుడెరుగు. వాళ్ళ ఓన్ సిస్టమ్స్ని మన వాళ్ళు డిఫెన్స్లో భాగంగా, మనల్ని మనం రక్షించుకునే భాగంగా మనం అటాక్ చేసినప్పుడు వాటిని ఏమీ చేయలేకపోయారు, ఆపలేకపోయారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ చైనీస్ ఏదైతే వాళ్ళకి అమ్మారో ఎక్కువ ఖర్చుకి, ఎక్కువ ఖరీదుకి, అవి అంత బలమైనవి కాదని అర్థమైపోయింది. అలాగే వాళ్ళకున్న డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో HQ-9 అనేది అది కూడా పేలం అని తెలిపోయింది. మనకున్నటువంటి సిస్టమ్స్, మనం S-400 సిస్టమ్ అని చెప్పేసి దానికి అనుబంధమైనటువంటి అనేక సిస్టమ్స్ను కలుపుకుని మనం మన
ఆ, మన వాయుసేన వాడుకునేటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం, మన భూభాగాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మనం వాడుకునే భూభాగాన్ని సుదర్శన చక్రం అంటాము. ఆ సుదర్శన చక్రము 100% నిన్న పనిచేసిందని చెప్పాలి. 100% బెటర్ దెన్ ఇజ్రాయెల్ ఉన్న దేశాలన్నింటిలోకి బలమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఉందని అనుకుంటారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని అనుకుంటారు. దానికంటే మెరుగైనటువంటి ఎయిర్ డిఫెన్స్ని మనం ఒక్క 24 గంటల్లో పాకిస్తాన్కి చూపించగలిగాం, ప్రపంచానికి చూపించగలిగాం. కాబట్టి భారతదేశం ఆర్థిక వ్యవస్థతో కానీ, భారతదేశం సైన్యానికి ఉన్నటువంటి బలంతో కానీ, భారతదేశానికి ఉన్నటువంటి ఈ డిప్లొమాటిక్ దౌత్య సంబంధాల బలాన్ని కానీ పాకిస్తాన్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా ఆగాలి, వాళ్ళ దేశ ప్రజల సంరక్షణ కోసం పనిచేయాలని చెప్పేసి కోరుకుందాం. లేదు ఇదే కంటిన్యూ అయితే భారతదేశం కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే, భారతదేశం కూడా మన ఆర్మీని ఉపయోగించి, మన నేవీని ఉపయోగించి, మన ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి, మన స్పేస్లో మనకు డిఆర్డిఓకు ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించి కనుక ఏదైనా చేయాలని ట్రై చేస్తే ఐ థింక్ అతి త్వరలో పాకిస్తాన్ చిన్నాభిన్నం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ముక్కలుగా 4-5 దేశాలుగా విడిపోయే అవకాశం ఉంది. ఈ టెర్రరిస్టుల మెనేసు పర్మనెంట్గా వాళ్ళు వదిలించుకున్న వాళ్ళు అవుతారు. మేబీ అదే వాళ్ళకు మంచిదేమో, అదే పాకిస్తానీ ప్రజలకు మంచిదేమో. అదే పాకిస్తానీ ప్రజలు వివిధ దేశాలుగా విడిపోయినా కానీ శాంతియుతంగా డెమోక్రటిక్గా విరాజిల్లటానికి అవకాశం కలుగుతుందేమో. భవిష్యత్తు ఏం చూపించదలుచుకుందో మనకు తెలియదు. బట్ ఏదైతే ఒక న్యాచురల్గా ఒక విభిన్నమైనటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఎక్కువైనప్పుడు డెఫినెట్గా వాటికి కరెక్షన్ కూడా నేచరే తీసుకుంటుంది. దాంట్లో భాగమే ఈ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ కృత్యాలు. పాకిస్తాన్ మిలిటరీని, పాకిస్తానీ ప్రభుత్వాన్ని అండగా చూసుకుని పెట్టేయకపోతున్నటువంటి ఈ టెర్రరిస్టు మోకలు, తీవ్రవాద మోకలు, వాళ్ళు చేసినటువంటి పహల్గామ్ దుశ్చర్య, ఇవన్నీ కూడా టిప్పింగ్ పాయింట్కి తీసుకొచ్చినాయి. పాకిస్తాన్ పరిస్థితిని మార్చడానికి స్టేజ్ అంతా రెడీ అయ్యింది అని ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. అలా జరగాలని కూడా కోరుకుంటుంది. భారతదేశం అయితే మన పొరుగు రాష్ట్రాలు, మన పొరుగు దేశాలన్నీ కూడా మరి శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా అందరూ డెవలప్ కావాలని కోరుకుంటూనే తనను తాను డిఫెండ్ చేసుకునే దాంట్లో భాగంగా పాకిస్తాన్ మీద తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యాక్షన్ మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరాచీ పోర్టు డిస్మాంటిల్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ అన్ని విధాలుగా పాకిస్తాన్ని చుట్టుముట్టి కట్టడి చేసి చివరికి పాకిస్తాన్ ఒక దేశం కాదు 5-6 దేశాలుగా విడిపోయే పరిస్థితులు కూడా దారితీసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలా ఆపరేషన్ సింధూర్ బహుశా యుద్ధంగా మారే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. పేరు ఏదైనా, ఫార్మాట్ ఏదైనా డెఫినెట్గా అంతిమ విజయం భారతదేశానికి దక్కుతుందనేది క్లియర్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని చెప్పేసి పాకిస్తాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఆపరేషన్ సింధూర్ లేదా అతి త్వరలో దాన్ని యుద్ధంగా మార్చాలని అనుకుంటే భారత సైన్యం సక్సెస్ఫుల్గా దాన్ని చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనందరూ నమ్ముతూ మన ప్రభుత్వానికి, మన మిలిటరీకి అన్ని వేళలా అండగా నిలబడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేసి మన మిలిటరీకి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వాలకు మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రజలందరూ యునైటెడ్గా ఉన్నారు. ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా వాళ్ళ దేశ రక్షణ కోసం, వాళ్ళ దేశ సావరెనిటీని కాపాడుకోవడంలో యునైటెడ్గా ఉన్నారని ప్రపంచానికి చూపించాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్ లీడ్ చేస్తున్నటువంటి 2 మహిళామణులు, వాళ్ళని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. సోఫియా ఖురేషీ ఆర్మీ కమాండర్, అలాగే ఎయిర్ ఫోర్స్కు సంబంధించి వ్యోమికా సింగ్ అనే ఆఫీసరు. ఇద్దరు కూడా మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి రావచ్చు, మహిళలు అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఆ బాధ్యతలు అందుకే ఇవ్వలేదు. వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ స్కిల్స్ని చూసి భారత మిలిటరీ, భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్స్ని వాళ్ళ చేతుల్లో పెట్టింది. వాళ్ళు ఇంతవరకు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇక నుంచి కూడా మరింత సక్సెస్ని వాళ్ళు సొంతం చేసుకోగలరు, మనకి మంచి పేరు తీసుకురాగలరు, మనకి ఆ విజయాన్ని అందించగలరనే నమ్మకం మన మిలిటరీకే కాదు మన దేశం మొత్తానికి కూడా వాళ్ళు కల్పించారు. వాళ్ళకి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ
ఈ ఆపరేషన్ కంటిన్యూ కావాలని మళ్ళీ పాకిస్తాన్లోని టెర్రరిస్టులు కానీ, టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ, పాకిస్తానీ ప్రభుత్వం కానీ, పాకిస్తానీ మిలిటరీ కానీ ఇలాంటి దుశ్చర్యల్ని ప్రోత్సహించడం లేదా దుశ్చర్యలకి మరి వాళ్ళు తెరతీయటం అనేది పర్మనెంట్గా ఆగాలని చెప్పేసి కోరుకుందాం. లెట్స్ విష్ ఆల్ అవర్ ఫోక్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్ a very good success, a great victory. Bharat Mata ki Jai.